గైస్ మన ప్రభాస్ అయితే ఒక చరిత్ర సృష్టించనున్నాడు. అదేంటంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం చూసినట్టయితే బాహుబలి 2 అనేది ప్రభాస్ కెరీర్ లో ఒక పెద్ద మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే 1000 కోట్లు అయితే మన ప్రభాస్ గారికి సాధించి పెట్టిన ప్రభాస్ గారి కెరీర్ లోనే 1000 కోట్లు సాధించిన సినిమా బాహుబలి 2 మాత్రమే. అయితే ఇంకొకటి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు సలార్ అయితే 1000 కోట్లు దాటుతా అనుకున్నాం. కాకపోతే ఏంటంటే సలార్ పార్ట్ 1 అనేది 750 కోట్ల దగ్గరనే ఆగిపోవడం జరిగింది. తర్వాత దానికి దీనికి ఒక 7 మంత్స్ డిఫరెన్స్ తోనే కల్కి మూవీ అయితే రిలీజ్ అయింది. కానీ కల్కి మూవీ అనేది మామూలుగా లేదు గైస్. ఈ మూవీ అయితే ఎపిక్ బ్లాక్ బస్టర్ తో నడుస్తుంది. ఈ మూవీ అయితే నిన్నటి వరకే 700 పైన కలెక్షన్ అంటే 700 కోట్ల పైన కలెక్షన్స్ అయితే నిన్నటి వరకే సాధించి పెట్టింది మన కల్కి. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకు సలార్ అయిపోయింది కాబట్టి దానికి రాబోయే పార్ట్ 2 అయితే మాక్సిమం 1000 కోట్ల పైన అయితే సాధిస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా కల్కి పార్ట్ 2 కూడా రాబోతుంది కాబట్టి ఆ మూవీకి కూడా మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నది. ఆల్రెడీ ఒక 40% షూటింగ్ కంప్లీట్ అయింది కూడా. ఆయన కూడా మనకు ప్రొడ్యూసర్ గారు అయితే మీడియాతో చెప్పడం జరిగింది. మనం ఆ విషయం మనం చూసినట్టయితే ఇప్పటి వరకు బాహుబలి 2 అయితే ఉంది. అదే తర్వాత కల్కి 2 అయితే 1000 కోట్లు అయితే సాధించనుంది. తర్వాత మనకు సలార్ 2 అయితే 1000 కోట్ల క్లబ్లోకి చేరనుంది. తర్వాత వచ్చే కల్కి 2 కూడా 1000 కోట్లు అయితే సాధిస్తుంది. ఈ స్పిరిట్ కూడా మంచి అంచనాలతో ఉంది కాబట్టి అది కూడా 1000 కోట్లు సాధిస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రభాస్ గారి కెరీర్లో 5 సినిమాలు 1000 కోట్లు సాధిస్తాయని మనం బల్ల గుర్తి చెప్పొచ్చు. త్వరలోనే ఈ రికార్డ్ అనేది మన ప్రభాస్ గారి పేరిట నమోదు కానుంది. అందరూ గమనించాల్సిన విషయం ఇది. గైస్ చాలా మంది అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారానే మన వీడియో చాలా మందికి అయితే షేర్ కావడం జరుగుతుంది. అది తప్పకుండా చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా అయితే వస్తుంటాయి. ప్రభాస్ గారి కెరీర్ ఏ విధంగా స్టార్ట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడుతూ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ స్థాయికి అయితే వచ్చాడు. వరల్డ్ స్టార్ గా ఎదిగాడు మన ప్రభాస్ కల్కి సినిమాతో. గైస్ రానున్న మూవీలు కూడా మన ప్రభాస్ గారికి మంచి పేరైతే తెచ్చిపెడతాయని నేను కోరుకుంటున్నా. గైస్ మీరు కూడా తప్పకుండా ఈ కల్కి మూవీ లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తా అనుకుంటారో తప్పకుండా కామెంట్లో చెప్పండి. నేనైతే అనుకుంటున్నా ఇంకా 3-4 రోజులలో 1000 కోట్లు దాటుతుంది. లాంగ్ రన్ లో అయితే 1500 కోట్ల పైన అయితే సాధిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. గైస్ మీరు కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి గైస్.